దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ భయం పట్టుకుంది. రోజు 500 కొత్త కేసులు నమోదు కావడమే కాకుండా కరోనా పాజిటివిటీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ప్రతిరోజు 500 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతున్నా 2 రోజుల నుంచి 500 దాటుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 7.72గా ఉంది. ఢిల్లీలో చిన్నారులకు పెద్ద ఎత్తున కరోనా సోకడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో స్కూల్స్ పాక్షికంగా మూసివేశారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 6,492 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 501 కొత్త కేసులు వెలుగు చూశాయి. అటు 290 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 1,729 మంది కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జనవరి 28 తర్వాత అత్యధిక కేసులు నిన్న నమోదయ్యాయి. జనవరి 28న ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 8.60% కాగా నిన్న 7.79%గా ఉంది. అటు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మార్చి 1 తర్వాత ఇదే అత్యధికం. అటు తెలంగాణలో చూసుకుంటే కనుక కరోనా కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ నిబంధనలు మళ్లీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. हो चुके हैं और काफ़ी बड़ी संख्या में लोग पहले इन्फेक्टेड भी हो चुके हैं, तो केसेस पॉजिटिव जरूर आ रहे हैं, बट देखने में ऐसा नहीं आ रहा है कि हॉस्पिटलाइजेशन की जरूरत पड़ रही है या उस तरह के केसेस नहीं बढ़ रहे हैं. बहुत ही नंबर ऑफ केसेस जरूर हैं क्योंकि टेस्ट हम कर रहे हैं, तो अभी तक ऐसा कोई खतरे की घंटी नहीं कह सकते हैं और हम नज़र बनाए हुए हैं हर तरह के केसेस के ऊपर एंड वी आर मॉनिटरिंग द थिंग्स वेरी क्लोजली. मास्क लगाना ना दिल्ली में भी ज़रूरी है. अभी कहते हैं सिर्फ पेनल्टीज़ के लिए मना किया था और सबसे मैं अपील करूँगा, देखो आपने तो खुद ही लगा रखा है तो आपको फॉलो करना चाहिए सभी को. मैं भी लगा लेता हूँ. स्कूलों के अंदर किसी भी क्लास में कोई बच्चा मिलेगा तो उस क्लास को कुछ दिनों के लिए बंद किया जाएगा. कोई टीचर को मिलता है जिस क्लास में उसने पढ़ा है उसको बंद किया जाएगा. वो प्रोटोकॉल हमने लागू कर दिया है. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరికలు ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా కరోనా కేసులు తగ్గుముఖం పడడంతో ఆంక్షలు పూర్తి స్థాయిలో ఎత్తివేస్తూ వచ్చిన ప్రభుత్వం మరోసారి కేసులు పెరుగుతున్న దృష్ట్యా క్రమంగా ఆంక్షల వైపు మళ్లీ అడుగులు వేసే అవకాశం ఉందని ఆందోళన కూడా నెలకొంది. రైట్, ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఫోర్త్ వేవ్ వస్తుందా? పూర్తి డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ సిరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ సిరాజ్, చెప్పండి. ఫోర్త్ వేవ్ నిజంగానే వస్తుందా? పాజిటివిటీ రేట్ పెరుగుతుంది, ఢిల్లీలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో తెలంగాణలో పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? కరోనా కేసులు కూడా మళ్ళీ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ కేసెస్ తర్వాత ఒమిక్రాన్ ఎక్సీ వేరియంట్ కూడా కొత్తగా పుట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉండటం కొంతవరకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ప్రతి వేవ్కి సంబంధించి కొంతవరకు కరోనా కేసెస్ తగ్గినాయి, ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారన్న ప్రతిసారి కూడా ఇలాగే కేసెస్ పెరుగుతూ ఉండడం కూడా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది. గడిచినటువంటి 24 గంటల్లో మొత్తంగా దేశవ్యాప్తంగా 2,183 కేసులు నమోదైంది. దాదాపు 214 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గత రోజుతో పోలిస్తే ఈ రోజులో దాదాపుగా 90% కేసులు విపరీతంగా భారతదేశంలో పెరిగిపోవడం కూడా కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా దేశ రాజధాని ముందు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కువగా విదేశాల నుంచి వచ్చేవారి తాకిడి కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఢిల్లీలో కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. అదే విధంగా విదేశాల నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కేరళకి, అక్కడ కూడా కేసెస్ పెరగడం కూడా కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా సోకినటువంటి స్కూల్స్ ఎక్కడికక్కడ మూసివేయడం జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు మనీష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ కూడా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసెస్ మరి ముఖ్యంగా ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాస్కును ధరించడం వదిలేశారు, భౌతిక దూరాన్ని పాటించడం వదిలేశారు, సామూహికంగా అంటే సమూహాలుగా తిరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో
ప్రజలందరూ కూడా కోవిడ్ మార్గదర్శకాలు అనేది పూర్తిగా మర్చిపోయినటువంటి నేపథ్యంలో కరోనా తిరిగి విజృంభిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మాస్కును ధరించడం మళ్ళీ ఒకసారి ఈ ప్రతిపాదన మేము ఆలోచిస్తాం. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలో దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకుంటామనేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కరోనా కేసెస్ పశ్చిమ దేశాలతో పాటుగా చైనాలో ఆల్రెడీ కరోనా కేసులు విజృంభిస్తూ లాక్డౌన్ దశకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయా దేశాల్లో కరోనా కేసెస్ పెరిగిన తర్వాత దాని తర్వాత భారతదేశంలో పెరగడం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఇదే పరిణామం కొనసాగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా మళ్ళీ కేసెస్ క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. ఇప్పుడు ఈ దశలో మాత్రమే కోవిడ్ కట్టడిని మనం చేయగలిగితే, మాస్కులు ధరించగలిగితే, అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటించగలిగితే, కోవిడ్ మార్గదర్శకాలని అమలు చేయగలిగితే, ప్రజలందరూ కూడా దాన్ని స్వచ్ఛందంగా పాటించగలిగినప్పుడు మాత్రమే కోవిడ్ ని కంట్రోల్ చేయగలుగుతాం. కాబట్టి తర్వాత అంటే మొత్తం కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ యొక్క కరోనా తీవ్రత, దాని యొక్క సీరియస్నెస్ ఏ విధంగా ఉందో, థర్డ్ వేవ్ దాని సీరియస్నెస్ ఏ విధంగా ఉందో, ఆల్రెడీ మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇవన్నీ కూడా పక్కాగా దాని గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ఉన్నటువంటి సీరియస్నెస్ మనం చూస్తాం. ఈ ఫోర్త్ వేవ్ ఎటువంటి నష్టం కలిగించబోతుంది, నిపుణులు ఏం చెప్తున్నారు, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నారు సర్కార్, అటు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు. సో మరలా ఫోర్త్ వేవ్ అనుకుంటే ఢిల్లీలో మనం చూస్తున్నాం చిన్నారులకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి స్కూల్స్ కూడా పాక్షికంగా క్లోజ్ చేస్తున్నట్టు. సో మొత్తంగా ఓవరాల్ గా తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది మార్గదర్శకాలకు సంబంధించి కానీ దీని తీవ్రత సంబంధించి కానీ? ఇప్పుడు కోవిడ్ కేసెస్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నామన్న చందంగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మనం తీవ్ర నష్టాన్ని మనం చూసాం. థర్డ్ వేవ్ కరోనాకు కొంతవరకు ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై కట్టడి చేసిన నేపథ్యంలో కొంతవరకు నష్టం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఫోర్త్ వేవ్ కొత్తగా వస్తున్నటువంటి ఒమిక్రాన్ ఎక్సీ వేరియంట్తో మనం పోలిస్తే చాలా మంది నిపుణులతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ప్రకటన జారీ చేస్తున్నారు. ఏంటంటే ప్రధానంగా దీనివల్ల ఎక్కువ ప్రభావం లేదు, హాస్పిటల్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, దాని అంత ప్రభావం అయితే చూపించదు, కానీ ఇది ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది, వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కోవిడ్ మార్గదర్శకాలు పాటించండి, మరి ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టండి. వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వారందరూ కూడా థర్డ్ వేవ్ నుంచి కరోనా నుంచి బయటపడినటువంటి పరిస్థితులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆల్రెడీ మార్చి అయిపోయి ఇప్పుడు ఏప్రిల్ మేలో పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఎంతవరకు సబబు? సేమ్ టైం కోవిడ్ అనేది ఇప్పుడిప్పుడే ఎక్కువగా అవుతుంది కాబట్టి కోవిడ్ మార్గదర్శకాల నడుమ క్లాసెస్ నిర్వహణతో పాటుగా ఎగ్జామ్స్ నిర్వహణ మీద ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం వ్యాక్సినేషన్ ఎవరైతే తీసుకోలేదో, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రీసెంట్ గా బూస్టర్ డోస్కి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ లో బూస్టర్ డోస్ ని తీసుకోవడంతో పాటు కోవిడ్ నుంచి మనల్ని మనం కొంచెం అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా, మరి ముఖ్యంగా కోవిడ్ మార్గదర్శకాలు ICMR తో పాటుగా భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఏవైతే ఉందో మార్గదర్శకాలను రిలీజ్ చేసిందో దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు మరి ముఖ్యంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్క చర్యను కూడా ప్రభుత్వాలు మాత్రమే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ ప్రజలు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి కోవిడ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతవరకు సబబో వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సిరాజ్.